మరియు అనర్గళంగా పుస్తకాన్ని పక్కల పడేసి కూడా పాయింట్ టు పాయింట్ చెప్పేవారు ఎవరన్నా ఉన్నారంటే నాకు తెలిసి మన అనంతప్ప సార్ గారు. నేను ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటుంటే కాబట్టి, ఎందుకంటే ఒకరోజు సార్ బుక్ కావాలన్నా మీకు సబ్జెక్ట్ చెప్పడానికి అంటే బుక్ ఎందుకు రాసారి మూసే నువ్వు అని చెప్పేస్తే నేను షాక్ అయిపోయాను. అందరికీ తెలిసిన విషయమే ఈ విషయము. సార్కు ఉన్న ప్రజ్ఞ అది, ఆయనకు కూడా ధన్యవాదాలు. మరియు రాజేశ్వరి మేడం గారు మనం 6th 7th లో ఉన్నప్పుడు చెప్తున్న సబ్జెక్ట్ మేడం మస్తు కొడుతుండే కానీ సెన్సిటివ్ మేడం, వాళ్ళకు కూడా ధన్యవాదాలు మేడం వచ్చినందుకు. ఇంకా కొడుతుండే ఇంకా మన రేణుక మేడం గారు అయితే తుంగభద్ర ఎక్స్ప్రెస్ కన్నా ఎక్కువ స్పీడ్ కోపం వచ్చిందంటే ఎక్కడ చూసేది ఏం లేదు, ఫ్రంట్ బ్యాక్ ఎక్కడైనా వేసేది. తప్పుగా అనుకోవద్దు మేడం. థ్యాంక్ యూ మేడం మీరు వచ్చినందుకు. ఓకే, స్నేహితులందరూ చాలా ఉత్సాహంతో వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. ఇంకా రాని వాళ్ళు ఉన్నారు కొంతమంది, అయినా వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు. మాకు 2 పాపలు, ఒక ఆమె 4th అయిపోయింది, ఒక ఆమె 2nd. 4th అయిపోయిన ఆమెకు మన గురుకుల రాస్తే ఎల్బీ నగర్లో సీట్ వచ్చింది. ఫాన్స్ వచ్చినాయి సార్, మరి కొందరు పంపి అంటున్నారు, కొందరు వద్ద అంటున్నారు. అదే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. చదవలేము కదా, అట్లాంటిది అవకాశం వచ్చింది కాబట్టి హైదరాబాద్ ఖచ్చితంగా జాయిన్ చేయాలి. నీకు అలాంటి జాయిన్ చేయాలని చెప్పని చెప్పిన. అవును, జాయిన్ చేయంగా. ఓకే సార్, మీ అమూల్యమైన విషయాన్ని చెప్పిన